రైట్. ఇండస్ట్రీలో కరోనా ఏ విధంగా ఉంది చూస్తూనే ఉన్నారు. కరోనా టైంలో ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, కరోనాని ఎలా జయించాలి, ఎలా కార్మికులందరికీ సాయం చేయాలి, ఎన్నో విధాలుగా ఇండస్ట్రీ అయితే ముఖ్యంగా ఇండస్ట్రీకే సపోర్ట్గా చాలా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఇండస్ట్రీ గురించి కరోనా గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈ సమయంలో ఒక ప్రముఖ నిర్మాత, నిజంగా ఒక తెలుగువారికి మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఒక పెద్ద నిర్మాత అవ్వడం, అది దగ్గుబాటి రామానాయుడు గారు. ఆయన వారసుడుగా దగ్గుబాటి సురేష్ బాబు గారు, వాళ్ళకి మాత్రమే సొంతమవుతుంది దగ్గుబాటి ఫ్యామిలీగా. ఈ సమయంలో ఆయన కూడా చిరంజీవి గారితో సమావేశాలు, లేదంటే ముఖ్యమంత్రుల సమావేశాలు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటి పరిస్థితులు, షూటింగ్స్కి వెళ్ళబోతున్నారా, ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంటీవీ దగ్గుబాటి సురేష్ గారిని ఈ సమయంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన మనతో ఆయన నివాసం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి దగ్గుబాటి సురేష్ బాబు గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, యాజ్ పాజిటివ్ యాజ్ ఎవర్. హ్యాపీగా ఉన్నాను. యు కాంట్, ఇట్స్ న్యూ వే ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ ని హ్యాపీగా కంప్లైంట్ లేకుండా లీడ్ చేయాలంతే. ఎస్ సార్. కానీ మనం రకరకాల వ్యాధుల్ని చూసుకుంటూ వచ్చాం, కానీ కరోనా కూడా అలాంటిదే అనుకుంటూ లైట్గా తీసుకున్నప్పటికీ కూడా ఏదో భయం లోపల ఉంటూ ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, కేసులు కూడా అంతే సీరియస్గా పెరుగుతున్నాయి. సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది ముందే తెలుసమ్మా మనకి. దిస్ ఇస్ అ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది చాలా రోజులు పడుతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటానికి. మనం ఏదో కొంచెం ఎర్లీగా వి వాంటెడ్ టు ఏదో 15 days లో వస్తే అయిపోతుంది, 14 days లో అయిపోతుందని ఊరికే అనుకున్నాం తప్ప, అది వ్యాక్సిన్ వచ్చే వరకు, మందు వచ్చేదాకా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాల. అది లైవ్స్ ని, లైవ్లీహుడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బతకాల. అవసరమైన పనికి వెళ్ళాలా, అవసరం లేని వాళ్ళు ఇళ్లలో ఉండాలా, పెద్దవాళ్ళంతా ఇంట్లోనే ఉండాలా. అవసరమైన పనులు జస్ట్ టు లివ్ అవర్ లైఫ్స్. అంటే వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ ఎవ్రీథింగ్ అమ్మా. అంటే నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, అవన్నీ మర్చిపోయి నేను బతకాల. ఈ నెక్స్ట్ 12 months నేను బతకాల, నేను ఆరోగ్యంగా ఉండాలా. దానికి కావాల్సినవి నేను ఇప్పుడు చేసుకోవాలా. దెన్ వీ విల్ సీ. బికాస్ ప్రాబ్లం కి ఎవరు సొల్యూషన్ ఇవ్వలేదు ఇంకా. ఇచ్చినప్పుడు మనం చేసే వేషాలన్నీ మనం వేయొచ్చు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, కాషియస్. ఎస్, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగా. కాకపోతే స్టార్టింగ్లో ఆ భయం, అంటే ఈ వేషాలు వేసే వాళ్ళని కంట్రోల్ చేయడం కాస్త కష్టమైనప్పటికీ, ఓకే అది కూడా 0.1% తక్కువ వాళ్ళే ఉన్నారు. బట్ ఇప్పుడు బయటికి రావాలి, బతకాలి అంటే బయటికి రావాలి, ఆ పరిస్థితి వచ్చేసింది. గవర్నమెంట్ కూడా ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఉండడం, ఇక కరోనా అంటే భయం పోయి తిరుగుతున్నారు జనాలు అనిపిస్తోంది బయట చూస్తుంటే సిచ్యువేషన్. అంటే కొంతమంది అలా చేస్తున్నారు. భయం అయితే పోవాలి, కానీ దానికి ధైర్యమైన సిచ్యువేషన్స్ గవర్నమెంట్ మనం క్రియేట్ చేయాలి. బయటకి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మాస్క్లు వేసుకోవాలి, అప్పుడు వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు నేను మాస్క్ వేసుకోను, నేను సోషల్ డిస్టెన్సింగ్ చేయను అనుకుంటే దెన్ వీఆర్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్. అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ క్రియేట్ మోర్ బెడ్స్, మోర్ ఫెసిలిటీస్. అంటే ఇంతకు ముందు మనకి జబ్బులు వస్తే ఏదో ఒక హాస్పిటల్ ఉంది, వెళ్ళొచ్చు అని ధైర్యం ఉండేది. ఇప్పుడు కూడా ఈ జబ్బు వస్తే ఒక హాస్పిటల్ ఉంటది, ఆ హాస్పిటల్లో మంచి రీసెర్చ్ చేశారు, వాళ్ళు అక్కడ బాగా ట్రీట్మెంట్ ఇస్తారు అనే ధైర్యం ఉంటే, ఆ నమ్మకం ఉంటే మన ధైర్యాలు పెరుగుతూ ఉంటాయి. ఫైనలీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఉంటే మన రియాక్షన్ వేరుగుంటుంది, దానికి సొల్యూషన్ లేదనుకుంటే మన రియాక్షన్ వేరుగుంటుంది. సో దట్స్ వాట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్. ముఖ్యంగా ఫస్ట్ కరోనా వచ్చిన కొత్తలో సెలబ్రిటీస్ ఎవరైనా మీడియాకి దొరికారు అంటే, లైక్ డియోలో కానివ్వండి, ఎక్కడైనా మీరు ఏం చేస్తున్నారు ఈ లాక్డౌన్ సమయంలో అనడం అనేది ఒక చిన్న ఊత పదం అయిపోయింది అందరికీ. బట్ ఇప్పుడు ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ అవన్నీ అయిపోయింది, ఆ ఎంజాయ్మెంట్స్ అవన్నీ చూసి ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశారు. బట్ ఆ తర్వాత ఏం చేస్తున్నారు సెలబ్రిటీస్, ముఖ్యంగా సురేష్ బాబు గారు ఏం చేస్తున్నారు? అంటే నా రొటీన్ సేమ్ అమ్మా. 2-3 రోజు నుంచి అదే పని చేస్తున్నాను. ఇంట్లో పని వాళ్ళు తక్కువ ఉంటారు, ఆ తక్కువ పని వాళ్ళ వల్ల నేను కొంచెం పనులు చేస్తాను. ఇంత ముందు చేసే పనుల కన్నా కొంచెం ఎక్స్ట్రా చేస్తాను. 1 hour ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో దెన్ ఎక్సర్సైజ్ చేస్తాను, దెన్ ఐ రీడ్ సమ్ బుక్స్. ఆఫీస్ వర్క్, ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్స్ ని అలాట్ చేసేది చేస్తాను. అండ్ మెంటలీ
ఐ నో దట్ మై బిజినెస్ ఈజ్ ఎఫెక్టెడ్. అది చాలా రోజులు పడుతుంది. మా సినిమా థియేటర్లు రావడానికి చాలా రోజులు పడతాయి, మా సినిమా షూటింగ్లు చేయడానికి చాలా రోజులు పడతాయి అని తెలిసి ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. నాకు ఇవాళ తెరుస్తారో రేపు తెరుస్తారో ఆ తొందరతనం లేకుండా ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. దీనివల్ల కొంచెం నష్టాలు వస్తాయి జీవితంలో, ఎప్పుడు నష్టాలు కూడా కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఆన్. యూ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ అబౌట్ దట్. మనం వెన్ వి కమ్ బ్యాక్ ఎలా తిరిగి రావాలా, హౌ డు వి డూ అ గుడ్ జాబ్ అని ప్లాన్ చేయాలా. And I also participate in a lot of webinars and other association meetings so that my industry and నాకు ఇంట్రెస్ట్ ఉన్న మిగతా ఇండస్ట్రీస్ how they are coping up with these issues అవన్నీ చూసి నేర్చుకొని, ప్లస్ ఎనీ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్లో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, మన బిజినెస్ లో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, if there are any old bad habits that I have, I'm trying to correct them. That's all I do. ఎందుకంటే దిస్ ఇస్ అ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్. అంటే యూ హ్యావ్ గోట్ గుడ్ ఆపర్చునిటీ, ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఆలోచించి, వెన్ యూ కమ్ బ్యాక్ హౌ డు వి హ్యాండిల్ దోస్ ఇష్యూస్, కెన్ యూ మేక్ యువర్ బిజినెస్ బెటర్, కెన్ వి గివ్ ఇట్ అ న్యూ లుక్, అలాంటి ఆలోచించి వీ హ్యావ్ టు డూ. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఏమైనా చేయగలిగి ఉంటే అవి ప్లాన్ చేస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్గా. అంటే మీరు ఇప్పుడు ఇంత సేపు మాట్లాడినప్పుడు ఒక విషయం అన్నారు, తక్కువ మంది పనివాళ్ళు అని. బట్ కరోనా సమయమా లేకపోతే ఎప్పుడు తక్కువ మంది పనివాళ్ళు ఉంటారా? అందువల్ల ఎక్కడ కూడా ఎప్పుడు చూసినా సురేష్ బాబు గారు ఒకేలా ఉంటారా, పుటాన్ అవ్వకుండా అనిపిస్తుంది. యూ హ్యావ్ టు గో విత్ ద టైమ్స్. డోంట్, అంటే లైఫ్ లో థింగ్స్ హ్యాపెన్ అండ్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్వేస్. మనం జీవితం ఆలోచిస్తే మనం ఏదో సాధించామని కాదు, మనం ఏదో ట్రై చేస్తా ఉంటాం, అవి జరిగిపోతా ఉంటాయి. ఇది నా వల్లే జరిగింది, ఇది నా వల్లే జరిగింది అనుకుంటే దెన్ యు ఆర్ మిస్టేకెన్. దే హ్యాడ్ టు హ్యాపెన్ టు యూ, దే విల్ హ్యాపెన్ టు యూ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇఫ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. నౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, సో ఐ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ బీ హ్యాపీ విత్ ఇట్. ఐ కాంట్ కంప్లైన్. పర్సనల్ గా అంటే ఎవరిని కలవను, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళను, ఎవరిని రానివ్వను. నేను, మా బ్రదర్, మా ఫ్యామిలీ తప్ప ఐ డోంట్ మీట్ ఎనీబడి. వన్స్ ఆర్ ట్వైస్ గవర్నమెంట్ మీటింగ్స్ కి 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను తప్ప, అదర్వైజ్ ఐ జస్ట్ స్టే ఇన్సైడ్ మై హౌస్. దట్స్ ఇట్. ఓకే అండి. అంటే కరోనా సమయంలోనే దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగుతాయని అసలు ఎవరు అనుకోలేదు. వేరే రకంగా ఉండదని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ మొన్న ఎంగేజ్మెంట్ అయింది రాణా గారిది, మేబీ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టున్నారా? అంటే చాలా లిమిటెడ్. ఇట్స్ ద వెడ్డింగ్ August 8th ఇస్ ద వెడ్డింగ్. సో ఎందుకంటే అప్పుడు రూల్స్ ఎలా ఉంటాయో, 50 మంది అంటే 50 మంది ఉంటారు, 25 మంది అంటే 25 మంది ఉంటారు. సో వాట్ ఎవర్ ద గవర్నమెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు పెట్టే రూల్స్ ప్రకారమే చేస్తాను. దేర్ వోంట్ బి ఎనీ ఆర్భాటాలు ఏమి ఉండవు. దట్స్ ద వే. వాట్ ఎవర్ ఇస్ సోషల్ గా వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఆ రెస్పాన్సిబిలిటీని we should make an example out of it and we should only do what the government allows you to do at that time. రెడ్డికి ఇండస్ట్రీ విషయానికి వస్తే, మీరు పర్టికులర్గా సినీ నిర్మాతగా, సీనియర్ నిర్మాతగా కూడా చిరంజీవి గారితో మీరంతా వెళ్ళి సమావేశం అవడం, ఆ తర్వాత మంత్రి గారిని కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం, ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఏదో జరగబోతోంది, పెద్దలంతా వెళుతున్నారు, షూటింగ్స్ మొదలవుతాయా లేదంటే ఇంకేదైనా రాబోతోందా హైదరాబాద్కి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అని ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏం జరిగింది పర్టికులర్గా అనే దాని మీద మీరు ఇప్పుడు ఏమైనా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బేసిక్లీ అంటే దెర్ వాజ్ అ సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఏం చేయాలి అనేది. కొంతమంది గవర్నమెంట్, మనం వెళ్ళి గవర్నమెంట్ అడిగితే షూటింగ్ పర్మిషన్స్ ఇస్తారు. ద హోల్ ఐడియా వాజ్ ఓన్లీ అబౌట్ షూటింగ్ పర్మిషన్స్. మన వాళ్ళు వెళ్ళి అడిగారు, అడిగిన వెంటనే గవర్నమెంట్ ఆలోచించి కొన్ని రోజుల్లో కొన్ని రూల్స్, SOPs పెట్టేసేసి చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత షూటింగ్స్ కొంతమంది 2-3 చిన్న సినిమాలు, OTTకి వెళ్ళే సినిమాలు కొంతమంది షూటింగ్ చేశారు. బట్ వి ఆల్ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చాలా కష్టం. ఒక సినిమా షూటింగ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి ఇంటరాక్షన్ లేకుండా చేయటం అంత ఈజీ కాదు. సో అండ్ రోజు ఇప్పుడు ఇప్పటికి ఏంటి, రోజు కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నప్పుడు మనం వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేసి ఆ కేసుల్ని పెంచడం ఎందుకు? ప్లస్ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియవు.
తెలిసినా కూడా జనాలు వస్తారో లేదో ఇంకా తెలియదు. ఎగ్జాక్ట్ గా గబగబా వెళ్ళి సినిమా తీసేసి ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ తెరిచారు, కొన్ని ఫుడ్ కోర్ట్స్ తెరిచారు. అక్కడ చూస్తే ఎవరు వెళ్తాంలా, బికాస్ ఇంకా జనాలు ఆ భయం పోలా. అవును చాలా అవసరమైన గ్రోసరీలో లేకపోతే పాలు పెరుగు అలాంటివి కొనుక్కుంటున్నారు తప్ప ఊరికే వెళ్ళి ఇంత ముందు మాల్స్ లో తిరుగుతా చాలా తక్కువ ఫుడ్ ఫాల్స్ ఉన్నాయి. సో నో దట్ వీఆర్ అన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లు, అమెజాన్ లు ఇవన్నీ ఇళ్లలో అందరు కనెక్షన్స్ తీసుకున్నారు. వాటిట్లో ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత అపిటైట్ ని అది ఇస్తుంది. సో నిజం అయితే మనకు తెలుసు, థియేటర్లు తెరిచినా జనాలు రారు, అప్పుడే రారు అని తెలిసి. సో ఇప్పుడు సినిమా తీసి ఏం చేసుకుంటాం, దాంతో ఓటీటీకి అయితే రిలీజ్ చేసుకోవచ్చు. సో దట్ వాస్ ద లిటిల్ హరీ. నౌ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. గవర్నమెంట్స్ కి అందరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ మంచి ఇండస్ట్రీ పెట్టాలా, వైజాగ్ లో పెట్టాలా అని. దే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ దీస్ ఆర్ నాట్ టైమ్స్ టు టాక్ అబౌట్ దోస్ థింగ్స్. ఇప్పుడు బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. The corona problem is much bigger. Both the governments will want the industries to కానీ do అంటే well. వరుసగా జరిగిన మీటింగ్స్ చూస్తే ఇది ఒక ఇండస్ట్రీనా లేదా కరోనానా అనేది మాత్రం రెండు రకాలుగా ఉంది. బట్ ఫైనల్ గా ఏం తేల్చారు? కరోనా సమయంలో షూటింగ్స్ బెస్ట్ అంటారా, ప్రస్తుతానికి వేస్ట్ అంటారా? నో ఓటీటీ చేసుకోగలిగిన వాళ్ళు, టెలివిజన్ చేసుకోగలిగిన వాళ్ళు, చిన్న సినిమాలు ఎవరైనా ఇఫ్ యూ కెన్ ఫార్మ్ అ స్మాల్ యూనిట్ అండ్ అందరినీ జాగ్రత్త పెట్టుకొని మీరు సినిమాలు చేయగలిగితే చేయటం మంచిది. ఎందుకంటే దాని వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మెనీ హౌసెస్ విల్ బి హ్యాపీయర్. ఆ సినిమాల్ని మనం ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు, టెలివిజన్ లో రిలీజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ గుడ్. వి మస్ట్ కీప్ ది ఎకానమీ గోయింగ్. కానీ we should be able to అన్ని మనం అక్కడ ఉండాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చేయాలా. లేకపోతే అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గా పెట్టామనుకోండి, మన వల్ల ఇంకొకరికి వస్తే దట్ ఈస్ నాట్ వెరీ ఫేర్. ఇప్పుడు మనం ఒక యూనిట్ చేసిన తప్పు వల్ల, లేకపోతే కొంతమంది వర్కింగ్ మెంబర్స్ చేసిన రాంగ్ బిహేవియర్ వల్ల కొంతమందికి రావటం, ఆ జబ్బు వచ్చి వాడింటికి తీసుకెళ్లి వాడి మీద ఇప్పుడు అంటే సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అదే పరిస్థితి చూస్తున్నామండి. ఇప్పుడు సీరియల్స్ అందరూ మళ్ళీ ప్రొడ్యూసర్స్ సమావేశం అవడం ఇదంతా చూస్తున్నారు. అంటే సీరియల్స్ అంటే బుల్లితెర అయినప్పటికీ కూడా సినిమా అయినా సరే అవే భయాలు ఉంటాయి డెఫినెట్ గా. ఫైనలీ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. పెద్ద సినిమా యాక్టర్ అవ్వచ్చు, చిన్న యాక్టర్ అవ్వచ్చు, పెద్ద వర్క్ అవ్వచ్చు, చిన్న వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ అరౌండ్ అస్. ఆ రెస్పాన్సిబిలిటీని మనం కేర్ఫుల్ గా కండక్ట్ చేస్తూ చేయగలిగితే పని చెయ్యాల. పని చేయకూడదని చెప్పటం తప్పు. వీ కెన్ వర్క్, బట్ వర్క్ వెరీ కేర్ఫుల్లీ, వర్క్ వెరీ కాషియస్లీ. అక్కడ రూల్స్ పాటించకుండా ఊరికే కుర్చీల్లో కూర్చొని ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు చాలా మంది మాస్క్ వేసుకొని మాస్క్ కింద పెట్టుకొని కూర్చుంటున్నారు. అంటే ఇట్ డిఫికల్ట్, బట్ అది ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు అది వాడుకోవాలిగా. ఆ కష్టం మనం భరించాలి కదా. సో దట్ డిసిప్లిన్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎవ్రీబడి. ఇది ద హోల్ యూనిట్ లో ఆ డిసిప్లిన్ ఉంటే అప్పుడు చాలా షూటింగ్ జరుగుతాయి. లేకపోతే ఇలాంటి మిస్హాప్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటే మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ తెరుస్తారు, మళ్ళీ ఆపేస్తారు. అండ్ ఇదేంటంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడు జరగల. కొంతమంది చాలా కాషియస్ ఉంటారు, నాలాంటి వాళ్ళు, నెమ్మదిగా చేద్దాం తర్వాత చేద్దాం అని. అప్పుడు నన్ను ఏమంటారా, ఇది బానే ఉందిలే, ఇది ఇంట్లో ఎన్ని రోజులైనా కూర్చుంటాడులే ఇది అంటారు. తొందరగా ఇచ్చారు అనుకోండి, అంత తొందరగా షూటింగ్ పెట్టారు, దీని వల్ల వీళ్ళకి 2-3 జబ్బు వచ్చింది, అసలు డబ్బుల్ కాస్ట్ షూటింగ్లు పెట్టేశారు అని అప్పుడు తిడతారు. సో ఈ రోజుతో ఉన్న సోషల్ మీడియాకి యూ విల్ గెట్ ట్రోల్డ్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. సో ఇట్స్ ఆల్వేస్ బీ ఇట్స్ బెటర్ టు డూ ఇట్ కేర్ఫుల్లీ అండ్ కాషియస్లీ. అవును. Yes, and it's asymptomatic. The economy must go forward, but very carefully and cautiously. Exactly. అయితే ఎంత కేర్ఫుల్ గా ఉన్నా సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎదుట ఉన్న వాళ్ళు చాలా నార్మల్ గా ఉంటున్నారు. కరోనా అంటే గతంలో మనం చూసిన కేసెస్ లాగా లేదు కాబట్టి, అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అంత ఈజీగా డేర్ స్టెప్ కూడా తీసుకోకపోవడం అనేది కరెక్ట్ అనేది కూడా వినబడుతోంది. సురేష్ బాబు గారు, ఓటీటీ కరోనా టైంలో కృష్ణ అండ్ ఈజ్ లీలా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేశారు. అంటే ఒక రకంగా మీద గోల్డెన్ హ్యాండ్, మీరు ఏ దాంట్లో చేయి పెట్టినా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. బట్ మిమ్మల్ని చూసి మళ్ళీ ఎవరైనా చేతులు కాల్చుకునే పరిస్థితి కూడా వస్తుందేమో. బట్ కానీ మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓటీటీ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటారు? బేసిక్లీ ఓటీటీ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్. మేము ఈ సినిమా చూసినప్పుడు నేను 1 year ముందే రవికాంత్ కి చెప్పాడు, మా డైరెక్టర్ కి, ఇది ఓటీటీకి సినిమా అమ్మ, ఐ థింక్ వి షుడ్ రిలీజ్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ఓటీటీ.
అప్పుడు అతను లేదు సార్ సినిమా థియేటర్లో వేద్దాం అది ఇదని అన్నాడు. బట్ నాకు సినిమా చూసినప్పుడు అనిపించింది ఇట్స్ లిటిల్ మోడర్న్ కాంటెంట్, ఇది సినిమా థియేటర్స్ కన్నా ఓటీటీలో బెటర్ గా ఉంటుందని మై పర్సనల్ ఫీలింగ్. సో కానీ అలా కుదిరింది. సో సురేష్ ప్రొడక్షన్స్ 56 years తర్వాత ఫస్ట్ టైం వీఆర్ రిలీజింగ్ ఎ ఫిల్మ్ డైరెక్ట్ ఆన్ ఓటీటీ. సో ఐఎమ్ హ్యాపీ అండ్ చాలా మంది చూసి బాగుందన్నారు. అది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఇట్స్ బీయింగ్ షోన్. సో మెనీ పీపుల్ హెవ్ బీన్ కాలింగ్. ఇది ఒక కొత్త ఫీలింగ్ ఒక సినిమాను ఓటీటీలో చేయటం వల్ల. ఆన్ ఓటీటీ యాజ్ అ బిజినెస్, దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే మనం కథల్లో చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. బ్లాక్ అండ్ వైట్ సైలెంట్ సినిమాల్లో చెప్పాం, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చెప్పాం, కలర్ లో చెప్పాం. ఆ కథల్ని సినిమా థియేటర్స్ నుంచి మనం శాటిలైట్ టీవీలోకి అమ్మటం మొదలు పెట్టాం, డబ్ చేయటం మొదలు పెట్టాం. నౌ అన్ అదర్ ప్లాట్ఫామ్ ఓటీటీ, ఓవర్ ద టాప్, వీటన్నిటిని దాటి ఇంకో ప్లాట్ఫామ్ వచ్చింది. దీంట్లో ఇది వేరే టైప్ ఆఫ్ వ్యూయింగ్ కి అలవాటు అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఇళ్లలో ఉండి ప్రైవేట్ స్క్రీనింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది వరల్డ్ మొత్తం బాగా పాపులర్ అయిపోతుంది. సో దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది అన్నిటికన్నా బిగ్గెస్ట్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి పార్ట్. అట్ ద సేమ్ టైం సినిమా విల్ నాట్ డై, ద సినిమా విల్ ఆల్సో బీ దేర్. ఫైనల్ గా మనం ఓటీటీలో చేసే కథ గాని, మామూలుగా చేసే కథ గాని, ఆల్ దీస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్. ఏది చెప్పినా కథే. అది మనుషులు పుట్టినప్పటి నుంచి కథలు చెప్పడం అలవాటు. ఆ కథకి ఇది ఒక ఫార్మాట్ వచ్చింది. సో మనం వీ షుడ్ నాట్ ఫైట్ దీస్ ఫార్మాట్స్, వీ మస్ట్ లివ్ విత్ దీస్ ఫార్మాట్స్ అండ్ వీ మస్ట్ గో ఫార్వర్డ్. అండ్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ పీపుల్ కెన్ మేక్ ఓటీటీ. ఓటీటీకి కొంచెం చిన్న కరెక్షన్స్ తో చేయాల మెటీరియల్, మాకు ఇంకో రకంగా ఉంటుంది. ఓటీటీలో దేర్ విల్ బి సమ్ అడ్వాంటేజెస్. యూ కెన్ టెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. సినిమాలో మోర్ హీరోయిజం, మోర్ గ్లామర్, those things will sell more on theaters. OTT will sell different things, so the taste will be marginally different. సో ఫార్మాట్ కాదు మొత్తం, అంటే కథ, స్క్రీన్ ప్లే, ఫైట్స్ లేదంటే డ్యూయట్స్ ఇలాంటివన్నీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేరంటారా ఓటీటీలో? అది ఉండకపోవచ్చు. ఇట్ విల్ బి మోర్ స్టోరీ ఫిల్మ్స్. అందుకనే చాలా మందికి మలయాళం సినిమాలన్నీ నచ్చినాయి రీసెంట్ గా. ఇంతకు ముందు వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్తే యూ ఎక్స్పెక్ట్ అనదర్ కైండ్. ఇప్పుడు సినిమా థియేటర్ లో యూ బ్రీడ్ ఆఫ్ యువర్ నేబర్. ఇప్పుడు మనం నవ్వుతుంటే పక్కన వాళ్ళు నవ్వుతుంటే మనం ఇంకా ఎక్కువ నవ్వేసేస్తాం. అక్కడ హీరో ఇంట్రడక్షన్, అతను స్లో మోషన్ లో నడుచుకుంటా వస్తా ఉంటే దాన్ని ఏళ్ళేస్తారు, మనం ఏళ్ళైపోయి వాళ్ళందరూ ఏళ్ళేస్తుంటే మనం కూడా ఒక ఆనందంగా ఎంజాయ్ చేస్తాం. దట్స్ గ్రూప్ వ్యూయింగ్ లో కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆన్ ఓటీటీ వెన్ యూ గో టు సినిమా థియేటర్. ఇక్కడ మచ్ మోర్ పర్సనల్ స్టోరీస్, మచ్ మోర్ డీప్ స్టోరీస్, much more bold stories they can be told, because ఇది చాలా ఇంకొక మూడ్ లో చూస్తూ ఉంటాం. సో యూ హ్యావ్ a chance to tell a different story here. So it is very good for writers, technicians, actors, because మనం బెటర్ యాక్టర్స్ బయటపడతారు. అంటే స్టార్స్ కన్నా యాక్టర్స్ కి ఓటీటీ విల్ బి a better platform. Talent, stardom కన్నా it will have a different kind of stardom, a new stardom will get created on OTT. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ డెఫినేషన్ చెప్పారు మీరు. ఇది ఈ విషయంలో నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే బిగ్ స్టార్స్ లేదంటే బడ్జెట్, బాలీవుడ్ రేంజ్ లో ఇప్పుడు కూడా మన బడ్జెట్ నెంబర్స్ మ్యాజిక్ జరుగుతోంది టాలీవుడ్ లో కూడా. ఈ పరిస్థితుల్లో ఓటీటీకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనే దాని మీద చాలా పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోందండి. అందరు వెళ్ళొచ్చు ఓటీటీకి, అందరు వెళ్ళొచ్చు, కానీ ఆ స్పేస్ లో ఎలా ఉంటారో అలా ఉండాలంతే. అక్కడ కూడా ఓటీటీలో కూడా తక్కువ బడ్జెట్స్ ఉండవు. దే విల్ బి బిగ్ బడ్జెట్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్, బట్ దేర్ మైట్ నాట్ బి హీరోయిజం టైప్ ఫిల్మ్స్. దేర్ విల్ బి యాక్షన్. చాలా ఓటీటీలో యాక్షన్ ఓటీటీస్ కూడా ఉంటాయి, బట్ ఇట్స్ ఇన్ డిఫరెంట్ వే ఆఫ్ నెరేటింగ్. ఇప్పుడు సినిమా థియేటర్ లో హీరో అలా స్లో మోషన్ లో వస్తా ఉంటే ఏళ్ళేస్తానే ఉంటే అదొక ఫీలింగ్. ఈ ఓటీటీ అలా వస్తా ఉంటే ఇసుకొచ్చేస్తా ఉంటది. ఈ కథ చెప్పరా బాబు తొందరగాని. It's a different approach to telling a story. So I'm quite excited that a lot of options andarku vastunayi. Deen valla em avutadi, more people will find work. Yes. More workers will get work, more actors, more writers. కానీ మన వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యేదానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీసెంట్ గా నేను మా ఫిల్మ్ స్కూల్లో ran an OTT session. The last 5 whole week we were running OTT classes. OTT రాయాలి, what is the difference between film writing and OTT writing. So కొంతమంది ఫిల్మ్ రైటర్స్ అందరితో కూర్చొని we did a session with our professor. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది.
రైట్ అండి. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మీరు పెద్ద పెద్ద సినిమాలు ఎలా తీస్తూ వచ్చారో, ఉయ్యాల జంపాల లాంటి కొత్త కొత్త హీరోస్ హీరోయిన్స్ చిన్న సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ అంటే ఏంటో చూపించారు. ఎస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఓటీటీలో కూడా అలాగే అంటే సక్సెస్ అవ్వడానికి ఆ సీక్రెట్ ఏంటో చాలా బాగా చెప్పారండి. అయితే ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ ఫాక్స్తో సురేష్ ప్రొడక్షన్స్ కలిసి దాదాపుగా ఒక 180 crores మీరు ముందుకు వెళ్తున్నారు. హాలీవుడ్ మూవీలో కూడా అడుగు పెట్టబోతున్నారు సురేష్ బాబు గారు. ఈ సమయం కరెక్టే అంటారా, లేదంటే దానికి ఏమైనా ప్లానింగ్ ఉందా, షెడ్యూలింగ్? కాదమ్మా, ఇది లాస్ట్ 2.5 years గా రాణా అండ్ గుణశేఖర్ హిరణ్య భక్తి ప్రహ్లాద స్టోరీ మీద చాలా కూర్చున్నారు, చాలా తయారు చేశారు. దానికి చాలా ప్రీ ప్రొడక్షన్ జరిగిపోయింది. దగ్గర దగ్గర ఒక ప్రీ విజువలైజేషన్ దగ్గర 2 hour ఫిల్మ్ ఉంటుంది గుణశేఖర్ ఇంట్లో. ఆ స్టూడియోలో సెట్స్ గిట్స్ అన్ని రెడీ చేసాం. ఇట్ ఈస్ జస్ట్ దట్ దిస్ థింగ్ హస్ హ్యాపెన్ నౌ అండ్ వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రొడక్షన్. సో వి విల్ సూన్ బి మేకింగ్ ఇట్. అది చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్ మైథలాజికల్ ఫిల్మ్స్ దట్ వి ఆల్రెడీ ప్లాన్. దే విల్ టేక్ టైమ్. అవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఇంత ముందు లాగా ఒక సినిమా ప్లాన్ చేసిన 3rd month తీయటం 6th month తీయటం కాకుండా చాలా ఫిల్మ్స్ ఫర్ మెనీ ఇయర్స్ స్క్రిప్ట్స్ జరుగుతూ ఉన్నాయి. సో సూన్ మెనీ ఆఫ్ దెమ్ విల్ ఫేస్ దే కమ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. రైట్ అండి. సురేష్ బాబు గారు, మళ్ళీ నేను మీ మీటింగ్స్ దగ్గరికి వస్తున్నాను. మీటింగ్స్ తర్వాత ఒక రకంగా 2గా విభజించబోతోందా ఇండస్ట్రీ, ఏమైనా ఏం జరగబోతోంది, ఒక ఫ్యామిలీని ఏమైనా పక్క పెట్టబోతున్నారా అనేది వచ్చింది. బట్ రామానాయుడు గారు, ఎన్టీఆర్ గారు చాలా సన్నిహితులు మొదటి నుంచి. వాళ్ళందరి వల్లే ఈరోజు ఇండస్ట్రీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమయం అంటే ఇలాంటి సమయంలో మీగ్గా మీరు పర్సనల్గా బాలకృష్ణ గారికి ఏమన్నా కాల్ చేయలేదా? కాదు, మా ఇండస్ట్రీలో we know how to take care of our issues. If there are any issues, they will take care of themselves. Ante water finds its own level laga industry always find its own level. Adi blow up cheste adi chaala pedda issue laga untadi. Prati actor atana act chese సినిమాలో యాక్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు నుంచి కాదమ్మా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి they will always say that there are 2 parties, there are 2 groups, there are 2 things. అవి ఉండొచ్చు, అవి మార్జినల్ గా వాళ్ళ ఇట్స్ అ క్రియేటెడ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, బికాస్ సమ్వేర్ దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ సమ్వేర్ దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ విచ్ గోస్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. బట్ దే ఆల్ ఫైండ్ దేర్ ఓన్ లెవెల్స్ బై దెమ్సెల్వ్స్. సి ఐ డోంట్ వాంట్ టు యూజ్ అదర్ ఎగ్జాంపుల్స్. నాకు గుర్తు మా చిన్నప్పుడు నాకు మా ఫాదర్ కి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏదో క్లాష్ ఉండేది. వాళ్ళిద్దరు ప్రొడక్షన్స్ అండ్ జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మేము చిన్నప్పుడు ఎవరెవరో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మేము రోజు వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేవాడిని. రాము నేను ఫ్రెండ్స్ మేము ఆడుతూ ఉండేవాళ్ళం. బట్ టు ద వరల్డ్, ది అవుట్ సైడ్ వరల్డ్, ఇట్ లుక్ లైక్ యాజ్ మై ఫాదర్ అండ్ హిస్ ఫాదర్ వేర్ సమ్ ఎనిమీస్ ఆర్ సంథింగ్. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెండ్స్. ఇది ఇలానే ఆల్ దీస్ థింగ్స్ దే విల్ బి స్మాల్ ఇష్యూస్. ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకో హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు there will always be some small issues that positive or negative. అవి వాళ్ళుగానే సర్దేసుకుంటారు, సెటిల్ అయిపోతాయి. అయితే వాళ్ళ సోషల్ మీడియా ఉండటం వల్ల పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ మచ్ బిగర్ దెన్ వాట్ ఇట్ వాజ్. ఇంతకు ముందు లేదని చెప్పడం లేదు, ఇంతకు ముందు కూడా అలానే ఉండేది. నాకు గుర్తు రామారావు నాగేశ్వరరావు గారు అని చెప్పేవాళ్ళు, ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ అనేవాళ్ళు. దే ఆల్వేస్ కీప్ సేయింగ్ దీస్ థింగ్స్. ఇలాంటి చెప్పితేనే, ఇలాంటి బ్రీడ్ అయితేనే దే విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్పేస్. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళు మా పక్కింటి వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా? Nobody has any interest. కాకపోతే ఇప్పుడు సురేష్ బాబు గారు ఇప్పుడు సోషల్ మీడియా మీద వేసినప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని భయపడేది, లేకపోతే వీళ్ళ మీద అనుకునేది కూడా మీ వాళ్ళే, అభిమానులే. జస్ట్ అదే ఆల్ టెంపరీ. ఇంకొక వారం రోజుల్లో, ఒక నెల రోజుల్లో ఎవరు వాళ్ళిద్దరు కలిపి సినిమా కలిసి చేస్తున్నారన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతే. See, these are all, see, I just let it pass. See, there are some people who don't even come and talk about these things. Some people, they just let it pass. మనం అది వదిలేసేస్తే ఎవరు పట్టించుకోరు. It will be forgotten very soon. Then things will go on as normal. See, that the most important thing in our lives. దానివల్ల ఏమైనా ఆగిపోయిందా? Nothing has happened. It's just some small this thing and it's all over. Exactly. అంటే మీలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో ఇంకాస్త ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటే హ్యాపీగా ఉండేది అభిమానులే.
బట్ ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అండి, అది అంటే మీకు సంబంధం లేని ఇష్యూయే. These kinds of issues, as long as this industry is there, as long as sports, politics and cinema, in these places there will always be controversies, because వీళ్ళ మధ్య అంటే ధోనికి కోహ్లీకి పడుతుందా లేదా, ధోనిని ఎందుకు తీసేశారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారా, డ్రెస్సింగ్ రూమ్ లో తిప్పుకున్నారా, అదే మనకి ఇంట్రెస్ట్. ఆ పొలిటికల్ లీడర్ ఈ పార్టీలో వీళ్ళిద్దరు కొట్టుకున్నారా లేదా, వీళ్ళిద్దరు ఉన్నారా లేదా, దోస్ ఆర్ ది ఓన్లీ గాసిప్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ సెల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సిమిలర్లీ యాక్టర్స్, ఈ యాక్టర్ ఆ యాక్టర్ ఏంటి, వీళ్ళేంటి వాళ్ళేంటి, సో దోస్ ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. అవి మనం పెట్టి గాసిప్ లాగా తీసేసుకొని వీ షుడ్ పుట్ ఇట్ బై ద సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ అ ప్రాబ్లం ఫార్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, దాని వల్ల ఎవరైనా ఉద్యోగాలు పోతున్నాయా, దాని వల్ల ఇండస్ట్రీ ఏమైనా వెనకబడిపోతుందా, అప్పుడు పీపుల్ విల్ టేక్ దోస్ కాల్స్ అండ్ దే విల్ కరెక్ట్ ఇట్. ఎందుకంటే అలాంటి చాలా ఇష్యూస్ జరుగుతాయి ప్రతి ఇండస్ట్రీలో. బై ద ఇండస్ట్రీ నాట్ బి, ఇఫ్ ద ఇండస్ట్రీ ఇస్ నాట్ టుగెదర్, వీ కెనాట్ మేక్ అవర్ పిచ్ టు ద గవర్నమెంట్ టు హెల్ప్ అస్ ప్రాపర్లీ. ద గవర్నమెంట్ మస్ట్, ఇప్పుడు మాకు మేము సొంతగా చేసుకునేది కాకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, they will always they'll have to support us, so we should all go as a united body. Rendu voices tho telte it is always going to be wrong, so it's unity is always very very good, but today there is no problem. If there are problems, it's the same problem which was there the last 25 to 50 years. ప్రతి ఇష్యూలో they'll say problem. మా 75 years ఫంక్షన్ చేసినప్పుడు ప్రాబ్లం అన్నారు, దాని తర్వాత ఏమైంది, అందరూ అప్పుడు ఏదేదో మాట్లాడారు, ఆ తర్వాత ఏమైంది, అక్కడ everybody is normal after that. These are all very small things which we should not give too much value to and just let it pass. That's how I take it. ఇప్పుడు మమ్మల్ని ఆ నలుగురు అని చాలా రోజులు అరిసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అరవరు పెద్దగా, ఎందుకంటే థియేటర్స్ ఆర్ నాట్ అన్ ఇష్యూ ఎనీమోర్. They will happen for a period of time, then they have to move on, then something else will come. So these are not very very important things according to me, and we should just let them pass. I don't give very too much of importance to such issues. Yes and exactly. అంటే మీలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో ఇలాంటివన్నీ కూడా అక్కడికి క్లారిటీ వచ్చేయాలి, క్లోజ్ అయిపోవాలని అనుకుందాం. దీంతో పాటుగా ఈ మధ్య జరిగిన దాసరి గారి ఇంట్లో జరిగిన ఒక ఇష్యూని చూస్తున్నాం. బట్ అది అయినప్పటికీ కూడా కొంతమంది ప్రముఖులు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడాలి అనేది కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైనా ఈ సినిమాకి సంబంధించిన ఏ ఇష్యూ బయటకు వచ్చినా సరే నిజంగానే తలకాయ నొప్పిలా ఉంటుంది. బట్ ఇలాంటిది ఒక పెద్ద దర్శకేంద్రులు అలాంటి వ్యక్తి ఇంట్లో ఇలాంటి గొడవలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఐ రియలీ డోంట్ నో ద హోల్ ఇష్యూ. నాకేదో ఎవరో చెప్పారు, ఏదో టీవీలో వస్తుందని. నేను మామూలుగా న్యూస్ గీస్ ఏం చూడడం అసలు, బికాస్ దేర్ ఇస్ ఓవర్ఫ్లోస్ ఆఫ్ న్యూస్. ఐ డోంట్ నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ విత్ దెమ్సెల్వ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ది ఇండస్ట్రీ, those are all too small. Ippudu every family will have some issue, and if somebody has to solve, there are enough well wishers. I think they will solve that off if there is any issue. Okay, there is something, I'll talk to them. I have not seen it also. Yeah, okay అండి. దాంతో పాటు మన ఇండస్ట్రీ విషయానికి వస్తే అన్ని రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా అన్ని విభజించుకుంటూనే ఉన్నాం. సినిమా విషయంలో మీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే. బట్ చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా బట్ ఆంధ్రాలో కూడా డెవలప్ చేసుకోవాలి, అక్కడ అందమైన ప్రదేశాలు ఉన్నాయి, అణువులో కూడా కళాత్మక హృదయాలు ఉన్నాయి అక్కడ. బట్ మీకేమైనా ఆలోచన ఉందా అక్కడ కూడా డెవలప్ అవ్వాలని? 100%. సినిమా వాళ్ళందరూ ఎవరమ్మా, అందరం తెలుగు వాళ్ళం. ఇప్పుడు వేరే భాషల వాళ్ళు కూడా ఉన్నాం. మా అందరికి తెలుగు సినిమాలు తీయాలని అప్పుడు ఆంధ్రాలో లేదు కాబట్టి ఉన్న పాత ఆంధ్రప్రదేశ్ అందరూ కలిపి ప్రతి పల్లెటూరు నుంచి ఊళ్ళ నుంచి మెడ్రాస్కి వెళ్ళి సినిమాలు తీశారు. చాలా సంవత్సరాలు తీశారు. ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా ఇక్కడికి రండి అని చాలా రోజులు అడిగారు. కొంచెం ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత, చెన్నారెడ్డి గారు వచ్చినాక ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకుంటే అప్పుడు అందరూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. రామానాయుడు గారు ముఖ్యంగా. We all came from there and we made a major industry here. Now the same Telugu రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయింది. సో బట్ అందరు ఇక్కడ కంఫర్టబుల్ గా సెటిల్ అయి ఉన్నారు. ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ give some incentives, I'm sure there will be lot of people going there. మనం ఎట్లా తయారు చేయాలంటే, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్
ఇంతకు ముందు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టాలంటే ఒకే చోట ఉండాల్సి వచ్చింది. నౌ వీ కెన్ హ్యావ్ 10 ఫిల్మ్ ఇండస్ట్రీస్ విద్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే యూ డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేక్ ఫిల్మ్స్. ఇప్పుడు మనం వరంగల్లో కూడా యూ కెన్ సెటప్ అ ఫిల్మ్ స్టూడియో, యూ కెన్ పుట్ వన్ ఇన్ విశాఖపట్నం, యూ కెన్ పుట్ వన్ ఇన్ విజయవాడ, యూ కెన్ పుట్ వన్ ఇన్ తిరుపతి. సో యూ షుడ్ స్టార్ట్, ఎందుకంటే ప్రతి చోట మనం స్కిల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. టు ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ లో స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఊర్లో, ప్రతి యూనివర్సిటీ, దానికి సెపరేట్ ఫిల్మ్ స్కూల్స్ కూడా అవసరం లేదు. ఎవ్రీ యూనివర్సిటీ కెన్ హ్యావ్ అ ప్రోగ్రామ్ వేర్ దే టీచ్ యూ హౌ టు రైట్, డైరెక్ట్ అండ్ యాక్ట్. అప్పుడు they will make their own YouTube videos, own OTT videos, they will make their own material and they will all start selling it to different places. Yes. It will get very democratic. So there will be one place, like Hyderabad, Visakhapatnam, there will be the big places, అక్కడ economies of scale, larger equipments and అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ నేను ఎడిటింగ్ చేసుకోవాలంటే నా కంప్యూటర్ లో చేసుకోవచ్చు, నేను డిఐ చేసుకోవాలన్నా నేను చేసుకోవచ్చు, నేను నర్సాపురంలో చేయొచ్చు, లేకపోతే మా మెదక్ ఫామ్ లో నర్సపూర్ లో కూర్చొని కూడా నేను సినిమా తీయొచ్చు. సో ఇట్ ఈస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. వాట్ ద గవర్నమెంట్స్ హ్యావ్ టు డూ ఇస్ train people. Every college lo, if they train for media and entertainment, more and more people will come into this. ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చేసుకుంటాడు. ఇఫ్ ఈస్ అ టాలెంటెడ్ పర్సన్, he'll put it up on YouTube, he'll start making money by himself. They will write stories, they will do short stories. So what we need to do, it has to become ప్రతి చోట ఒక స్మాల్ ఇండస్ట్రీ స్టార్ట్అప్ అయిపోవాలా. అక్కడ ఉండే అప్పుడు ద లోకల్ అంబియన్స్, ఆ లోకల్ నువాన్సెస్ తోటి సినిమాలు వస్తాయి. యూ విల్ గెట్ ద ఫ్లేవర్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు పటాసా తీశారు, యూ గాట్ ద ఫ్లేవర్ ఆఫ్ శ్రీకాకుళం. You do it in West Godavari, you'll get the flavor of East Godavari. You do it in Ongole, you'll get the flavor of Ongole. Yes. So we start seeing the flavor of each of these places. Then manaku choose audience kuda, you'll have a better experience of watching films. Exactly. I personally think governments must put a lot of skill training in media and entertainment and help and support small hubs of the film industry and television industry to come over all over the state, not just Hyderabad, not just Vizag, Tirupati lo cheyotchu, Nellore lo cheyotchu. Then akkada unde talent chaala, they'll all make their own films. Ippudu Kerala lo undi, they don't have one place where the industry is. Alapi lo undevaadu Alapi lo untaru, Cochin lo undevaadu Cochin lo untaru, Trivandrum lo undevaadu Trivandrum lo untaru. వాళ్ళు అక్కడ కథలు రాసుకుంటారు, వాళ్ళ సినిమా, వాళ్ళకి మోహన్ లాల్ కావాలంటే మోహన్ లాల్ దగ్గరికి వెళ్ళి సినిమా తీసుకుంటారు, ఇంకోటి కావాలంటే. సో దే జస్ట్ మూవ్ అరౌండ్. వీ షుడ్ ఆల్సో కీప్ ఇట్ వెరీ ఫ్లూయిడ్ అండ్ దెన్ it will really do well in our personal feeling. Exactly. And మీరు అన్నట్లు ఇక్కడ if any support anybody wants, I'll surely be there to help. Yes, అంటే తెలంగాణ గవర్నమెంట్ ని ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు, ఇక్కడ మొదటి నుంచి కూడా ఆ సపోర్ట్ పూర్తిగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఓకే. బట్ అక్కడ డెవలప్మెంట్ కోసం ఏపీ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇంకా ఎలాంటి సపోర్ట్ చేస్తే బాగుంటుంది? రీసెంట్ గా వాళ్ళు ఒక సింగిల్ విండో క్లియరెన్స్ క్రియేట్ చేశారు ఏపీ గవర్నమెంట్ లో, విచ్ వి వర్ వెరీ హ్యాపీ అబౌట్. ది అనౌన్స్ దట్ యూ కెన్ గెట్ పర్మిషన్ అండ్ మెనీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్లేసెస్ లో చాలా లో కాస్ట్ లో అండ్ ఫ్రీ షూటింగ్స్ కూడా అలౌ చేశారు. ఇప్పుడు ఇది కరోనా టైం కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు రియలీ టేక్ ఎనీ స్టెప్స్ దేర్. ఇప్పుడు నాకు వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ షూట్ ఇన్ వైజాగ్ స్టూడియో, చాలా మంది వైజాగ్ లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఈ కరోనా వల్ల దెర్ ఇస్ అ స్లాక్ కానీ, బట్ విత్ ఓటీటీ కమింగ్ అప్ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ వర్క్ విల్ గో దేర్ టు ఆల్ టు ఏపీ ఆల్సో. బట్ అంటే తెలంగాణ కేసీఆర్ గారు వాస్ టాకింగ్ అబౌట్ ఒక సూపర్ ఫిల్మ్ సిటీ లాగా ఇండియాలోనే, వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫిల్మ్ బేస్డ్. ఇప్పుడు రామోజీ ఇస్ ఆల్రెడీ దేర్. ఇంకొక వెరీ లార్జ్ స్పేస్ లో ఒక వెరీ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని he's been talking about it. But there are other issues which are happening. But once, I think yesterday మేము FICCI call లో ఉన్నాం all over India. Madhya Pradesh has started, Chhattisgarh has started. ఇలా చాలా స్టేట్స్, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ లేని స్టేట్స్ లో కూడా పీపుల్ ఆర్ నౌ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ ఫెసిలిటీస్. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాకి ఫిల్మ్ లెబారెటరీ అవసరం, అది ఒక చాలా టీడియస్ లెబోరియస్ ప్రాసెస్. నౌ దట్ ఈస్ గాన్, ఇట్ ఈస్ జస్ట్ బికమ్ డిజిటల్. సో ఎనీథింగ్, ఇప్పుడు నేను ఎక్కడుండైనా నేను ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, పంపించేసేయచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఊర్లో ఉండొచ్చు, సింగర్ ఒక ఊర్లో ఉండొచ్చు. ఎవ్రీబడి కెన్ బి ఎవ్రీవేర్ ఎల్స్ అండ్ వర్క్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిజిటల్ కనెక్టివిటీ. సో మోర్ అండ్ మోర్ ప్లేసెస్ లో ఓపెన్ అప్ అయిపోతే, మోర్ లొకేషన్స్,
more newer talent. Everybody will get an opportunity. It will be very exciting in the future for sure if all the governments really take a proactive step. ఎస్, అంటే త్వరలో చూడబోతామంటారు అలాంటి ఒక పెద్ద ఇండస్ట్రీని హైదరాబాద్లో. Not only, we wish that it comes up. Of a super industry Hyderabad lo, of a super film facility ratum will be fantastic, but lot of hubs all over Andhra Pradesh and Telangana and rest of the country also. See, media and entertainment is only 1% of the GDP of the country. And when I say media and entertainment, film, television, print, radio, advertising, ivanni kalipi, they are 1% of the GDP. But it makes a big visibility to the country. Ippudu mana India gurinchi teliyalante Taj Mahal tarvata mana Hollywood songs, mana Bollywood songs gurinchi maatladtaru. So we become dini valla tourism will increase. All these things will happen. Chala other benefits untai. So if we create this, ippudu chala television channels vachesni, chala OTT platforms vachestani, prati rashtrallo vastayi. So if you have these things everywhere, more and more people will get into this business and there'll be more job employment. In tourism and entertainment will create a lot of easy jobs. Chala takku investment toti chala jobs in create cheyalam. And ippudu artificial intelligence vastundi. Once AI comes, మనుషుల దగ్గర చాలా టైం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందంటే మనం పెయింటింగ్ వేయాలంటే చేస్తా ఉండాలి. ఇప్పుడు అది AI లో పెట్టేసేస్తే ఆ పెయింటింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో పీపుల్ విల్ హ్యావ్ మోర్ టైమ్ అవైలబుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో వీ నీడ్ టు మేక్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇప్పుడు మనం మీరే చూస్తా ఉంటే ఇంతకు ముందు మనం ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో OTT వచ్చిన తర్వాత గంటలు గంటలు చూసేస్తున్నారు. అండ్ OTT ఈస్ కంపీటింగ్ విత్ అవర్ స్లీప్. మనం నిద్రపోనివ్వకుండా సినిమా చూపెట్టేస్తున్నారు. సో వాళ్ళు అలా అంటే సో దర్ ఇస్ సో మచ్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంటెంట్ టు బి మేడ్. అది కాంటెంట్ తీసుకుంటే మనుషులు చేయాలా. సో ఆ మనుషుల్ని మనం స్కిల్ చేయాలా, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టాలా. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లాస్ లేకుండా, ఎవరు కూడా లాస్ అవ్వకుండా, ఇండస్ట్రీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మధ్యలో డ్రాప్ అవ్వకుండా ఓటీటీ మీద అంత బెనిఫిట్ రావడం అనేది సాధ్యమవుతుందా? డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటి? కరోనా తర్వాత థియేటర్స్ కూడా ఏమైనా మూత పడిపోతాయా టోటల్ గా అనే డౌట్స్ కూడా చాలా ఉన్నాయండి. కాదమ్మా, ఎప్పుడు అందరికీ లాభం ఎప్పుడు వస్తుంది అనేది దేవుడు మన అలా తయారు చేసి పెట్టలేదు. ఇప్పుడు ఒక ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే కొన్ని పొలాలు బాగా పండుద్ది, కొన్ని పొలాలు బాగా పండవు. అంతా బాగా పండినాక వాన వస్తుంది, నాశనం అయిపోతాం. దట్ వీ కెనాట్ కంప్లైన్ అబౌట్ దోస్. సైక్లోన్ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. ఎప్పుడు మనం చేసేదంతా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది అలాంటి వరల్డే లేదు కదా. ఒక వ్యాపారం వస్తే ఇంకో వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇంకో వ్యాపారం వాళ్ళు రీఇన్వెంట్ ఎలా చేసుకొని కరెక్ట్ చేసుకొని ఎలా వెళ్తారనేదే చూసుకోవాలా. ఇప్పుడు డ్రామా ఇంత ముందు ఉండేది, డ్రామా పోయింది, సినిమా వచ్చింది. సో డ్రామాలో చాలా మంది సఫర్ అయ్యారు. కానీ కొంతమంది డ్రామా ఆర్టిస్టులు యాక్టర్లు అయిపోయారు, కొంతమంది డ్రామా ప్రొడ్యూసర్లు అయిపోయారు. సో దట్ ఆర్ట్ ఇస్ గాన్. కానీ కొంతమంది దాన్ని తీసుకొని బ్రాడ్వే అని చెప్పి చాలా పెద్ద బిజినెస్ న్యూయార్క్ లోను లాస్ వేగస్ లోనూ తయారు చేశారు. అలా పృథ్వీ థియేటర్ అని పెట్టారు. సో యూ విల్ హ్యావ్ టు ఫైండ్ న్యూ మోడల్స్. ఇప్పుడు డెఫినెట్లీ ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు అంటారు. అయితే ఇక్కడ ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు, ఇక్కడ వచ్చే నష్టాలు కాదు, పరిస్థితులకి టెక్నాలజీకి అనుగుణంగా వెళ్ళిపోతారు అంటారు. అయితే ఇక్కడ కరోనాకి వెళ్ళిపోకపోతే మనం పంపించేసేస్తారు. యూ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు చేంజ్. See, there is no free lunch anywhere. Nobody, మనకి ఫ్రీగా ఏమి పెట్టరు. మనం స్కిల్ సెట్ నేర్చుకుంటూ ఉండాలా. నేను ఇంత ముందు పాత రకంగా హోటల్ రన్ చేసేవాడిని, కొత్తగా చేస్తే వాడు మెక్డానల్డ్ వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్, యూ హ్యావ్ టు కీప్ on top. We have to be producing top quality stuff. Only then you can survive. ఇప్పుడు మనం తీసే 150 సినిమాలు అన్ని సినిమాలు బాగా ఆడాలంటే ఆడియన్స్ కదా డిసైడ్ చేయాల్సింది. మాకైతే అన్ని ఆడాలని ఉంటాయి, ఆడియన్స్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన సినిమాలే చూస్తారు కదా. అవును. అయితే కరోనాకి ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి బయర్స్ కొనేసారండి మూవీస్. కానీ కరోనా తర్వాత ఇంకా లాస్ వస్తుంది, మీ మూవీస్ మీ వెనక్కి తీసుకోండి, మనీ వాపస్ ఇవ్వండి అని కూడా కొంత ప్రెజర్ పెరుగుతోంది ప్రొడ్యూసర్స్ కి. దీన్ని ఎలా ఓవర్టేక్ చేయగలరు అంటారు?
చాలా తక్కువ సినిమాలు ఉన్నాయమ్మా. డెఫినెట్లీ దోస్ డిస్ట్రిబ్యూటర్స్ కి దే విల్ సమ్ కైండ్ ఆఫ్ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అంటే దేర్ ఆర్ నాట్ టూ మెనీ ఫిల్మ్స్ విచ్ హావ్ బీన్ బాట్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్. కానీ ఆ ఫ్యూ ఫిల్మ్స్ ని డెఫినెట్ గా ఆ బయర్ ఇంట్రెస్ట్ ఉంటే హీ విల్ కంటిన్యూ, లేదనుకుంటే అతను నమ్మకం లేకపోతే ప్రొడ్యూసర్ వచ్చి అడుగుతాడు, ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయలేదు కాబట్టి డబ్బు కూడా తిరిగి ఇస్తాడు. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అమ్మా. సి ఇండస్ట్రీలో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఫ్రమ్ ద ఫైనాన్షియర్స్ టు ది యాక్టర్స్ టు ద టెక్నీషియన్స్ అందరం కూర్చొని we will take stock of the issues and make some good solutions. We don't have to tell everything. మేము చేసేయన్ని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మేము మా అందరి ఇంట్రెస్ట్ ఏంటి, మా ఇండస్ట్రీ ముందుకెళ్ళాలి. దానికి మాకు తెలిసిన విధానంలో మేము దాన్ని ఎట్లో గట్ల సర్ది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో దోస్ ప్లాన్స్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. అది డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తారు. మేము ఒక్కరమే కాదు కదా సినిమాలు తీసేది. ఈ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యూనిక్ ఓన్లీ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. తమిళ్లో అలానే జరుగుతుంది, మలయాళంలో ఉంటది, హిందీలో ఉంటది, భోజ్పూరిలో ఉంటది, అమెరికాలో కూడా ఉంటది. సో ఈచ్ వన్ విల్ కమ్ అప్ విత్ సమ్ ప్లాన్. సమ్ టైమ్స్ ద గవర్నమెంట్స్ విల్ హెల్ప్, సమ్ టైమ్స్ ద ఇండస్ట్రీ బాడీస్ విల్ హెల్ప్. సో ఈచ్ వన్ విల్ కమ్ అప్ విత్ అ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్. This is a small big break, it's a big break that we've got. So we have to pass this test. దీన్ని జాగ్రత్తగా పాస్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే అండి. There is difficulty for sure, but you should not get cowed down by that full difficulty. We have to move on. We have to look for solutions. అంటే కొన్ని చేంజెస్ తో ఓటీటీలో అయితే సక్సెస్ అవ్వచ్చు. అలాగే మీరు సక్సెస్ అయ్యారు, మీ ప్రొడక్షన్ లో వచ్చింది. కానీ అరణ్య మూవీతో రాణా గారు వస్తున్నారు. రాణా గారు వరల్డ్ వైడ్ గా కూడా ఫెమిలియర్ యాక్టర్, స్టార్డమ్ ఉన్న యాక్టర్. బట్ ఇప్పుడు రాణా గారి మూవీ ఓటీటీకి డేర్ చేయగలరా, లేదంటే థియేటర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారా? They might wait. As of now they are waiting for the theaters to open. They might, it's their call. ఇప్పుడు అది ఒక్కొక్క నిర్మాత కాల్ అమ్మా. అతను ఓటీటీలో అతనికి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటే చేస్తాడు. లేదు థియేటర్స్ 6 నెలల తర్వాత థియేటర్లు తెరుస్తారు అప్పుడే వెయిట్ చేసుకుంటానంటే చేసుకుంటాడు అతను. అండ్ హీల్ ఆల్సో సీ దట్ ఫిల్మ్ ఇస్ an OTT friendly film or that film is a theatrical friendly film. So each producer will have to take his call. You cannot అందరిని ఫోర్స్ చేసి ఓటీటీకి వెళ్ళమని చెప్పలేము, అందరినీ ఫోర్స్ చేసి సినిమాల కోసం వెయిట్ చేయమని కూడా చెప్పలేము. ప్రతి నిర్మాత అతను in his own wish he made the film. So it's his own call. Nobody is going to force him to do anything. And గవర్నమెంట్ నుంచి నువ్వు కొనుక్కొని చెప్పలేరు కదా అందరికి డబ్బులు ఇచ్చేసేమని. ఓటీటీ వాళ్ళకి కూడా అవసరమైన సినిమాలే ఉంటారు. వాళ్ళు ప్రతి సినిమాని కొనరు కదా. See, they will not buy every film. They'll only buy films that they want. They have their own calendar. వాళ్ళు they also have what they want. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా, వాళ్ళు అందరూ కొనుక్కోవాలంటే. ఎగ్జాక్ట్ గా సురేష్ బాబు గారు, సిసిసి ద్వారా మీలాంటి వాళ్ళందరూ కలిసి అసలు సినీ కార్మికులని ఎవరైనా పట్టించుకుంటారా? బయటకు రాలేరు కార్మికులైనా, ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాకు ఆకలిగా ఉందని రాలేరు. అలాంటిది ఒక్కసారిగా ఒక చరిత్రలాగా అందరూ రావడం, అంత అమౌంట్ గ్యాదర్ చేయడం, అందరికీ ఫుడ్ సప్లై చేయడం అనేది మాత్రం ఇండస్ట్రీకి సంబంధించి ఇంత మంచి పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. బట్ మీకు పర్సనల్ గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి దీనికి సంబంధించి? ఈ చెయ్యి ఏమిస్తుందో ఆ చెయ్యికి తెలియకూడదు. ఇప్పుడు అందరం కూర్చొని, చిరంజీవి గారు అందరం కూర్చొని, వీ నీడ్ టు హెల్ప్ ద వర్కర్స్. వీళ్ళకి చాలా రోజులు పనులు ఉండవు. సో లెట్స్ కలెక్ట్ సమ్ మనీ and give them some provisions అని డిసైడ్ చేసాం. we requested and some people చాలా మంది డబ్బులు ఇచ్చారు. with that ఒక 13,000-15,000 people కి we are able to provide provisions and we are trying to do it. ఎప్పుడైనా ఎనీ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ చేస్తున్నప్పుడు there will be some kind of లీకేజెస్ ఉంటాయని దాంట్లో ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా కొంతమంది ఇప్పుడు రమేష్లు, ఎన్ శంకర్లు, వీళ్ళందరూ భరద్వాజ్లు, వీళ్ళందరూ దగ్గరుండి that there is no mishandling of this. చాలా జాగ్రత్తగా బాగా పద్ధతిగా చేశారమ్మా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ రన్ స్కీమ్స్. ఎస్ అండి. అయితే ఇక్కడ ఓకే అండి, అంటే మనకు సమయం తక్కువ ఉంది. ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ నాకు పర్సనల్ విషయాలు అడగాలని ఉంది. అభిరామ్ గారు ఒక మాట అన్నారు రామానాయుడు గారి జయంతి రోజున, తాతయ్య గారు ఉండుంటే ఈ పాటికి నేను పెద్ద హీరోని అయ్యేవాడిని అని. మీరేంటి ఏమైనా లోపం చేస్తున్నారా అభిరామ్ గారికి? Let him prove his talent amma. The day he proves his talent, నేను చేస్తాను, ఇంకెవరెవరో చేస్తారు సినిమా. See, నేను ఇందాకన్నా there's no free lunches for anybody. If he is talented, if he is capable,
somebody will write a story, then we will make a film with him. So once the corona is over, we'll take a call. What ఇప్పుడు ఏదో యాక్టింగ్ క్లాసెస్ అన్నిటికి వెళ్తున్నాడు, వెళ్ళాడు, ఇది దీనివల్ల పోయినాయి. బట్ వన్స్ హీ గెట్స్ రెడీ, వన్స్ హీస్ రెడీ, విల్ సీ, బికాస్ హీ లైక్స్ ఇట్, తనకి ఇష్టం చేయాలని. నేను ఎవరిని ఏం ఫోర్స్ చేయను, ప్రాణాన్ని చేయలేదు, వీడిని చేయను. వాళ్ళు కేపబుల్ అయితే వాళ్ళకి డైరెక్టర్లు ఎవరికైనా మంచి వాడు బాగా చేస్తాడు అనుకున్నాడు వాళ్ళంతా తీస్తారు. లేకపోతే నాకు మంచి కథ వచ్చినప్పుడు, నాకు వాడి మీద నమ్మకం ఉన్నప్పుడు నేను తీస్తాను సార్. నమ్మకం ఉన్నప్పుడు, రైట్. అయితే ఇక్కడ దగ్గుబాటి అనే ఒక ఇంటి పేరుకి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు రామానాయుడు గారు. ఆయన నిర్మాతగా ఎంత సక్సెస్ అయ్యారో, చాలా కొన్ని సినిమాల్లో అడపాదడపా కూడా అక్కడెక్కడ కనబడినప్పుడు రామానాయుడు గారు అంటుండేవాళ్ళు. ఆ క్రమంలోనే వెంకటేష్ గారు వచ్చారు, సక్సెస్ అయ్యారు. మీ కుమారుడుగా రాణా గారు వచ్చారు, సక్సెస్ అయ్యారు. మీరెందుకు ఎక్కడ కనబడట్లేదు? ఇదే ఎక్కువ ఈ టీవీలో ఇంటర్వ్యూలే చాలు నాకు. అసలు నాకు బేసిక్లీ ఐ డోంట్ లైక్ టు బి, దట్స్ నాట్ మై వే. ఇది మన వాళ్ళు అడుగుతారు, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు వెంకట్ అడిగి సార్ రావాలి సార్ టీవీలో అంటే నేను వస్తాను. నాకు సిగ్గమ్మ, నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలా. బికాస్ టు మీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. జస్ట్ గో, ఇట్స్ ఐ డోంట్ కేర్ ఫర్ దట్ ఫేమ్. బై గాడ్స్ గివ్, ఐ బీన్ బ్లెస్డ్ విత్ ఇట్. బట్ నాకు నా ఫోటోలు రావాలని, టీవీలో కనపడాలని నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అండ్ ఇఫ్ ఐ థింక్ అండ్ ఇప్పుడు మన ప్రెస్ వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్, బాబు రండి బాబు చెప్పండి అంటే వచ్చి చెప్తాను. నాకు అసలు చాలా రైట్ అండి. పెళ్లి పనులు నేను ఇంతకు ముందు అడిగాను పర్టికులర్ గా, అంటే పెళ్లి పనులు ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అనేది అయితే ఏం చెప్పలేదు. అంటే కొన్ని ఫార్మాలిటీస్ అయితే డెఫినెట్ గా ఉంటాయి కదా తెలుగు ఫ్యామిలీస్ లో. లగ్న పత్రికలు ఇచ్చేసారు, పసుపు కొట్టేశారు. సో ఇంకేముంది, ఇంతకు ముందైతే ఇక్కడ వెంకటేష్ గారి పాట గుర్తొస్తుందేమో. వెంకటేష్ గారి పాట ఉంటుంది. ఇప్పుడు అన్ని 1 hour లో ప్లాన్ చేసి ఫినిష్ చేసేయచ్చు. నాట్ సో మచ్, బికాస్ ఐ డోంట్. ఇప్పుడు ఎక్కువ ప్లాన్ చేసేసి రేపు ఏమన్నా లాక్డౌన్ ఎక్కువైపోయినాయి అనుకో, బై ఆల్ దట్ జస్ట్ వి నో వాట్ ద సిచ్యువేషన్ ఇస్. ఇది కూడా ఆడపిల్లలు వాళ్ళు చేయాలి కదా, మనం తప్పు కదా, మనం వెళ్ళి చూసేసి రావడం కదా పెళ్లి. పోనీ పెళ్లికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు కొడుక్కి కోడలికి? నేను అసలు అలా పొరపాటుని ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నాను. మై బ్లెస్సింగ్స్ ఓన్లీ. అసలు నాకు అలాంటివన్నీ, ఐ టోల్డ్ యు, ఐఎమ్ నాట్ ఇంటూ ఆల్ దీస్ విషింగ్ అండ్ గిఫ్టింగ్ అండ్ ఆల్ దట్. Every day God has given us, our family has given us a gift. We're all happy every day. మా నాన్న చెప్పారు, every day is a gift. Every morning that you get up is a gift for your life. You slept when you got up. So every day is a gift. And being happy every day is the biggest gift that you can have. అంటే ఇవాళ ఏదో కొత్త బట్టలు రావటం, వాచ్ రావటం వల్ల those will not bring us any satisfaction. To me, being every morning is a new gift of life. So just and I believe in that very very sincerely. Adi chalu. Ante we should not crave for anything. We should just be happy with what we get and be happy. That's all. అయితే రాణా గారి పెళ్లి విషయంలో చాలా గాసిప్స్, అంటే ఎవరు కోడలు కాబోతోంది మీ ఇంటికి, ఎవరు రాణా గారి వైఫ్ కాబోతున్నారు అని. బట్ ఏకంగా చూస్తే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అనే కామెంట్స్ కూడా బాగా వచ్చాయి. మీకు ఏమన్నా ముందే ఏమన్నా తెలుసా అండి వీళ్ళు లవ్ ట్రాక్ ఏమైనా ఈయన ఏదో ట్రై చేస్తున్నారనన్నా? ఏమి తెలియదమ్మా. హీ జస్ట్ కేమ్ అండ్ సెడ్ దేర్ ఇస్ దిస్ గర్ల్, ఐ వాంట్ టు మ్యారీ హర్, ఇస్ ఇట్ ఓకే? ఓకే డన్ అని చెప్పి అయిపోయింది. దట్స్ ఆల్, నో మోర్ డిస్కషన్స్ ఆల్సో. ఓకే అండి. అయితే ఇంకొకటి, కారంచేడికి దగ్గుబాటి రామానాయుడు గారు ఎలా ఒక బ్రాండింగ్ గా వచ్చారో, ఆయన రాజకీయాల్లో కూడా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు. పోనీ మీకు సినిమాల్లో రావడం ఇష్టం లేదు, పాలిటిక్స్ లోకి సురేష్ బాబు గారిని ఫ్యూచర్ లో చూడొచ్చా? నో ఛాన్స్ అమ్మా, నో ఛాన్స్. అక్కడ కూడా నో ఛాన్స్. ఐ డోంట్ థింక్ ఈ 60 తర్వాత ఇంకేం పాలిటిక్స్ లోకి వెళ్తాం, అయిపోయింది. అది అయితే మా నాన్న ఇప్పుడే చేసి ఉండాలి. బట్ ఐఎమ్ నాట్ సూటెడ్ ఫర్ దట్ అమ్మా. దట్ kind of thing I can't do. Maybe a lot of social work definitely I will do, especially in anything in agriculture. I will do social work, charitable work I will definitely do. Alage బట్ కానీ ఇక్కడ మీ ఇద్దరికి, మీకు వెంకటేష్ గారికి, వెంకటేష్ గారు బయట మీడియాతో మాట్లాడడానికి సిగ్గుపడతారు, బట్ సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తారు. మీరు బయట మాట్లాడతారు, సినిమాలో సిగ్గు అంటున్నారు. బట్ వెంకటేష్ గారి అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తారు సినిమాల్లోకి? అసలు నో ప్లాన్స్ అట్ ఆల్. వాడు చదువుకొని స్టడీ అయిపోయిన తర్వాత all the children will decide what they want to do. I don't let force anybody. మా ఇంట్లో అలా ఉండదు అంతే. దే జస్ట్ హ్యాపెన్.
అండ్ ముందే చెప్పాను కదా, ఏది జరగాలో జరిగిపోతుంది. That's all. సో మనం ఈ ముగ్గురులో ఆ వారసత్వ పరంపర ఎవరో మళ్ళీ నిర్మాత దిగ్గజం అవుతారు. రామారెడ్డి గారి లాగా మీలాగా మరొకరు అయితే తయారవుతారేమో ముగ్గురులో. మన వచ్చాడు కదా నెక్స్ట్ జనరేషన్, సో ఓకే, ఆయన రీప్లేస్ చేయగలరేమో. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సురేష్ బాబు గారు, మీ సమయాన్ని మాతో. థ్యాంక్ యూ మీకు ఆల్ ది బెస్ట్. మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సక్సెస్ అవుతున్నారు, ఇలాగే ఎన్నో సక్సెస్లు సాధించాలి. పెళ్లి కూడా వైభవంగా, తక్కువ మందితో, కరోనా సమయం కాబట్టి బాగా జరుపుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి HMTV నుంచి. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు వన్స్ అగైన్. రైట్, ఇది చూసాం కదా, సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఫ్యామిలీ వరకు సురేష్ బాబు గారు లాక్డౌన్ సమయంలో ఎలా అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నారో. ఇది స్పెషల్ చిట్ చాట్ విత్ నిర్మాత సురేష్ బాబు గారితో. కీప్ వాచింగ్ HMTV.